నమాజ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి విడమర్చి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ముక్తసరిగా చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. అల్లమా ఇబ్నే ఖయ్యిం అల్ జౌజీ రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు, జాద్ అల్ మాద్ అనే పుస్తకంలో నమాజ్ వల్ల మీ రిస్క్ ఏదైతే ఉందో అందులో బర్కత్ అనేది వస్తుంది. మనం సంపాదించే సంపదలో కానీ ఆహారంలో కానీ ప్రతి రిస్క్లో బర్కత్ శుభం అనేది వస్తుంది. రెండో విషయము, నమాజ్ వల్ల మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆందోళన ఏదైతే ఉందో అది దూరం అయిపోతుంది. ఆ తర్వాత నమాజ్ వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు మనస్సు తెరవబడుతుంది. అల్లా మనసును తెరిచేస్తాడు. దేని గురించి? మంచి విషయాలను అర్థం చేసుకోవడం గురించి. ఆ తర్వాత అల్లా యొక్క శిక్ష నుండి నమాజ్ మనల్ని కాపాడుతుంది మరియు శైతాన్ నుండి దూరం చేస్తుంది. ఆ తరువాత మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది నమాజ్. అలాగే వ్యాధులని కూడా దూరం చేస్తుంది. ఆ తరువాత నమాజ్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? మన ముఖము మీద ఒక నూర్, కాంతి అనేది వస్తుంది, కళ అనేది వస్తుంది. ఆ తరువాత నమాజ్ చేయడం వల్ల మనము బద్ధకానికి దూరంగా ఉంటాము. ఆ తర్వాత నమాజ్ అనేది ఎలాంటి విషయం అంటే మన ఆత్మకు ఆహారం లాంటిది నమాజ్. మరియు నమాజ్ చేయడం వల్ల అల్లాకు చాలా దగ్గర అవుతాము మరియు అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉంటాము నమాజ్ వలన. అలాగే నమాజ్ అనేది అల్లా జిక్ర్లో ఎప్పుడు ఉంచుతుంది మరియు అల్లా కారుణ్యము ఎల్లప్పుడూ మన మీదనే ఉంటుంది. ఆ తర్వాత నమాజు స్వర్గం యొక్క తాళం చెవి. స్వర్గానికి వెళ్ళాలంటే తాళం చెవి కావాలి, అది నమాజ్. ఆ తర్వాత నమాజ్ అనేది ఒక సత్కార్యము మరియు చెడు పనుల నుండి మనల్ని ఆపుతుంది. ఆ తర్వాత నమాజ్ అనేది మనకు సహనాన్ని నేర్పిస్తుంది. నమాజ్ అనేది మనకు కృతజ్ఞతను కూడా నేర్పిస్తుంది. అలాగే నమాజ్ అనేది అల్లా మీద, దైవప్రవక్త వారి మీద, ఆఖిరత్ మీద ప్రేమను కూడా చూపుతుంది. దాని పట్ల మనకు విశ్వాసాన్ని కూడా పెంచుతూ ఉంటుంది నమాజ్. ఆ తర్వాత నమాజ్ అనేది మనం పశ్చాత్తాపం చెందడానికి ఒక మంచి అలవాటుగా తయారవుతుంది. నమాజ్ అనేది సమాధి శిక్ష నుండి కూడా మనల్ని కాపాడుతుంది. అల్లాహ్ అక్బర్. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి నమాజ్ గురించి. ఒకవేళ మనము నమాజ్ వదిలేసాము అంటే నష్టాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఏమిటో తెలుసా? నమాజు వదలడం అంటే మనల్ని మనము నాశనం చేసుకోవడమే. నమాజు వదలడం అంటే అది కుఫ్రుతో సమానం. నమాజు వదలడం అంటే అది షిర్క్తో సమానం. నమాజు వదలడం అంటే అది మునాఫిక్ కాపట్యంతో సమానం. నమాజు వదలడం అంటే తీర్పు దినం రోజు ఫిరౌను, హామాను మరియు హారూన్తో అల్లా లేపుతాడు. నమాజు వదలడం అంటే ఇస్లాం నుండి వైదొలిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నమాజు వదలడం అంటే ఆ వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకని? దుర్మార్గులు మాత్రమే నమాజ్ వదిలేస్తారు. అలాగే నమాజ్ వదిలేస్తే వారు శైతాన్ యొక్క దాసులైపోతారు. అలాగే నమాజ్ వదిలేస్తే వారు నరకానికి ఆహుతులవుతారు. ఒకవేళ నమాజ్ వదిలేస్తే అల్లా కారుణ్యం నుండి మనము దూరం అవుతాము. నమాజ్ వదిలేయడం అనేది గర్వానికి చిహ్నం. ఎవరికైతే గర్వం ఎక్కువ ఉంటుందో వారు నమాజు వదిలేస్తారు. అలాగే నమాజు వదిలేయడము పుణ్యకార్యాల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అది మన సంపదను కూడా హరింపజేస్తుంది. అల్లాహు అక్బర్. చూసారా, ఇన్ని విషయాలు ఉన్నాయి సోదరులారా. నమాజ్ అనేది ఎంత మాత్రము చిన్న విషయం కాదు.